మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో ఏకలవ్యుని జయంతిని పురస్కరించుకుని ఏకలవ్య యువజన సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. అనంతరం యువజన సంఘం సభ్యులు మాట్లాడుతూ మహాభారతంలో కూడా విలువిద్యలో పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి మహావ్యక్తి ఏకలవ్యుడని అన్నారు. ప్రభుత్వం ఎరుకల కులానికి ప్రాధాన్యత ఇవ్వటం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎరుకల కులానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఏకలవ్య జయంతి వేడుకలు ప్రభుత్వం అధికారికంగా జరిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నర్సింహులు, ఎల్ఎం, శ్రీకాంత్, రమేష్, శ్రీనివాస్, చింటూ, గణేష్ తదితరులు పాల్గొన్నారు. మన ఏకలవ్య మన కుర్రు వాళ్ళు జూలై 17, 2024 నాడు మనము ఈరోజు జరుపుకుంటున్న ఏకలవ్య పండగ జయంతి పండగ మనకు శుభ సంతోషంగా బాగుండాలని, మనందరికీ మంచి జరపాలని, మరి అందరూ పబ్లిక్లో మరి మన ఏకలవ్య మన ఎరకల వాళ్ళు గిన ప్రతి ఒక్కరు ఐక్యమత్యంతో మరి ముందుకు సాగాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. ఈరోజు ఎరకల కులంలో జన్మించినటువంటి ఏకలవ్యుడు జయంతి జరుపుకోవడం మా ఎరకల కులస్తులకు ఎంతో గర్వకారణం. ఏకలవ్యుడు ఎంతో మహోన్నత వ్యక్తి. ఎందుకనగా ద్రోణాచార్యుడు దగ్గర విలువిద్యలు నేర్చుకుందామని అనుకున్నప్పుడు ద్రోణాచార్యుల వారు మీరు తక్కువ కులస్తులు, మీరు ఎరుకల వాళ్ళు, ఎరుకల జాతి వాళ్ళు అని తిరస్కరించి అతనికి విలువిద్యలు నేర్పించకుండా ఉన్నాడు. అలాంటప్పుడు మన ఏకలవ్యుడు అతని ఫోటో పెట్టుకొని మరి విలువిద్యలు నేర్చుకొని అతని శిష్యుల కంటే ఎక్కువగా విలువిద్యలు నేర్చుకొని అందులో ఎంతో నైపుణ్యం పొందాడు. అలాంటి ఏకలవ్యుడు మా ఎరుకల కులంలో జన్మించడం మాకెంతో గర్వకారణం. అలాంటి ఏకలవ్యుని జయంతి జరుపుకోవడం మా ఎరుకల కులస్తులకు ఎంతో ఆనందదాయకం. ఈరోజు అతని జయంతి సందర్భంగా అతనికి పూలమాలలు వేసి మేము అతని పండుగ ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. జై కుర్రు.